హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం మన తెలుగువారి సాంప్రదాయ వంటకమైన గుమ్మడికాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, కారం కొద్దిగా, బెల్లం కొద్దిగా, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, వరిపిండి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5, నూనె కొద్దిగా, సాల్ట్ రుచికి తగినంత, పసుపు చిటికెడు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ మట్టి కుండలో వండుతున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, గుమ్మడికాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇందులోనే గుమ్మడికాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్నాం కదండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోనే కొద్దిగా కారం యాడ్ చేసుకొని మరలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని ఇంకో నిమిషం పాటు మగ్గనిద్దామండి. 1 నిమిషం తర్వాత మూత తీసుకొని ఇందులోనే చింతపండు రసం, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత వరిపిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వరిపిండి వేసుకోవాలండి. ఈ వరిపిండి అనేది గుమ్మడికాయ పులుసుకి చిక్కదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి, ముక్కలు ఉడికాయో లేదో. చూసారు కదండి, గుమ్మడికాయ ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయింది. పులుసు కూడా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.